చంద్రబాబు కేబినెట్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారని జనసేన పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు కేబినెట్లో ఒక డిప్యూటీ సీఎం, 5 మంత్రి పదవులు కోరనుంది జనసేన. పవన్తో పాటు మరో 5గురికి మంత్రి పదవులపై ఆశలు పెట్టి మంత్రులు రేసులో నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్, బొమ్మిడి నాయకర్, కందుల దుర్గేష్, బొలిశెట్టి ఉన్నారు. చంద్రబాబు పవన్ మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయి. అయితే బీజేపీ పెద్దల డైరెక్షన్ తర్వాత కేబినెట్ బర్తులపై స్పష్టత రానుంది. మరోవైపు ఈ నెల 9న సీఎంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. కార్తీక్, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ విధంగా కేబినెట్ కూర్పు ఉండాలన్న అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. కేబినెట్లో ఖచ్చితంగా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండు కూడా రాష్ట్ర కేబినెట్లో, చంద్రబాబు కేబినెట్లో భాగస్వాములు కాబోతూ ఉన్నారు. అయితే ఈ భాగస్వామ్యంలో ఎవరు ఎన్ని బెర్తలు, కేబినెట్ బెర్తలు ఏ పార్టీకి ఉండాలన్న అంశం పైన 3 పార్టీల మధ్య కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా జనసేన పాత్ర పైన, జనసేనకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలన్న దానిపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. జనసేనలో అయితే ఇప్పటివరకు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం చేయాలి, అదేవిధంగా 5గురికి మంత్రి పదవులు, జనసేనకు సంబంధించినటువంటి శాసనసభ్యులకి మంత్రి పదవులు ఇవ్వాలని ఒక ప్రతిపాదన తెలుగుదేశం పార్టీ దగ్గర పెడతామన్న అంశాన్ని చెప్తున్నారు. నిన్న ఆ రాత్రి అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబులు కూడా భేటీ అయ్యారు. వీళ్ళిద్దరి మధ్య కూడా ఈ కేబినెట్ కూర్పు, అదేవిధంగా ఎన్డీఏలో, కేంద్రంలో ఎన్డీఏలో చేరిక అంశం పైన కూడా చర్చ జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే కాపు సమాజ వర్గానికి సంబంధించి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, అది పవన్ కళ్యాణ్కి కాపు సమాజ వర్గం నుండి డిప్యూటీ సీఎంగా అవకాశం ఇవ్వాలని జనసేన ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపైన జనసేన పార్టీలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. దీంతో పాటుగా మరొక 5గురికి ఆ మంత్రి పదవులు, ఎందుకంటే జనసేన పార్టీ నుండి పోటీ చేసినటువంటి శాసనసభ్యులందరూ కూడా విజయం సాధించారు కాబట్టి 21 ఆ స్థానాల్లో పోటీ చేసి 21 మంది కూడా విజయం సాధించారు కాబట్టి, సో గతంలో సీట్లు తగ్గించుకున్నాం కాబట్టి ఇప్పుడు కేబినెట్ బెర్తులు పెంచాలన్న ఒక ప్రతిపాదన జనసేన పార్టీ నుండి చంద్రబాబుకి వెళ్తుంది. దీనిపైన ఏ పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. అందుకనే మంత్రి వర్గం రేసులో జనసేన పార్టీ నుండి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, అదేవిధంగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, అనకాపల్లి విజయం సాధించిన కొణతాల రామకృష్ణ, అలాగే అవనగడ్డ నుండి విజయం సాధించినటువంటి మండలి బుద్ధప్రసాద్, అదేవిధంగా నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, అదేవిధంగా రాజానగరం ఎమ్మెల్యే కందుల దుర్గేష్, తాడేపల్లిగూడెం నుండి గెలిచినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్, వీళ్ళకి సంబంధించి వీళ్ళంతా కూడా మంత్రివర్గం రేసులో ఉన్నారు. వీళ్ళలో 5గురిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని ఉప ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలన్న ఒక ప్రతిపాదన జనసేన పెట్టేటువంటి అవకాశం ఉంది. సో దీనిపైన ఇప్పుడు జనసేన పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. జనసేన నాయకుల్లో కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా మంత్రివర్గంతో పాటు ప్రతి ఒక్క పదవుల్లో కూడా జనసేన రేషియో అనేది ఖచ్చితంగా ఉండేలాగా ఒత్తిడి తీసుకురావాలి, లేదా చంద్రబాబు ఈ అంశానికి చర్చలు జరపాలన్న ఒక అంశం ఉంది. అయితే బీజేపీ డైరెక్షన్ మేరకు ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఎన్డీఏ సమావేశానికి, ఈరోజు సాయంత్రం జరిగే సమావేశానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరైన తర్వాత బీజేపీ మంత్రివర్గంలో ఎన్ని స్థానాలు ఇక్కడ రాష్ట్రంలో కోరుతుంది, అదేవిధంగా అటు కేంద్రంలో మంత్రివర్గ విస్తరణలో జనసేన కానీ తెలుగుదేశం పార్టీకి కానీ భాగస్వామ్యం ఇస్తుందా, వీటన్నిటి అనంతరం దీనిపైన ఒక తుది రూపు వచ్చేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్కి అయితే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం ఇవ్వాలని, 5గురికి మంత్రి పదవులు ఇవ్వాలనే ఒక ప్రతిపాదన జనసేన పార్టీ నుండి పెడతామన్న చర్చ అయితే జనసేన పార్టీలు ఇప్పుడు విస్తృతంగా సాగుతుంది. కార్తీక్, మెయిన్ సతీష్, అంటే ఇప్పుడు టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చి గెలిచిన టీడీపీ నేతలుకి మంత్రి పదవి ఒకరిద్దరికి వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎప్పటి నుంచో జనసేన నుంచి అంటిపెట్టుకుని ఉన్న నేతల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళ నుంచి ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? దీనికి సంబంధించి ఇంకా ముందు జనసేనకి పవన్ కళ్యాణ్ పాత్ర ఫస్ట్ నిర్ణయం జరిగిన తర్వాత, ఆ తర్వాత మిగిలినటువంటి నాయకుల పాత్ర, ఆ మంత్రుల పాత్రపైనే చర్చ జరగనుంది. అటు తెలుగుదేశం పార్టీ నుండి వచ్చి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు భీమవరం కానీ, అవనగడ్డ కానీ ఇలా కొందరు ఉన్నారు. దాంతోపాటుగా జనసేనలో ముందు నుండి ఉన్నటువంటి వాళ్ళు కూడా శాసనసభ్యులుగా గెలిచారు. సో ముందు పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి, పవన్ కళ్యాణ్ ఏ పదవి తీసుకుంటారు, చంద్రబాబు కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ బయట ఉంటారా, దీనిపైన ఒక స్పష్టత రావాలి. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఈ 5గురు మంత్రి పదవులకు సంబంధించి అప్పుడు ఎవరెవరికి ఉండాలి, అందులో మళ్ళీ కుల సమీకరణలు దృష్టిలో పెట్టుకుని కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎవరికి ఇస్తారన్న దానిపైన ఎప్పుడైతే ఈ సీనియర్లు ఎవరైతే ఉన్నారో, అంటే గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కానీ ముందుగా తమకు అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన చేసి కొత్తగా శాసనసభ్యులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటు బొలిశెట్టి కానీ, అదేవిధంగా బొమ్మిడి నాయకర్
కానీ కందులు దుర్గేష్ కానీ సో వీళ్ళు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ పరిస్థితి. సో ముందు పవన్ కళ్యాణ్ ఏ పదవి తీసుకుంటారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవుతారా లేదా, ఉప ముఖ్యమంత్రి అయితే మంత్రివర్గంలో ఏమైనా నెంబర్ తగ్గిస్తారా, ఇవన్నీ చర్చల అనంతరం దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కార్తీక్. రైట్ సతీష్.